ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. బాబా గారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. బాబాగారు మీ సమస్యలు తొలగిపోవడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఇంక ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుని నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తాకు. వారి భాగవతం మొత్తం బయట పెడతాను, వారి ఆలోచనలు ఏమిటో చెబుతాను అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తమ్ముళ్ళు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ఈ రీడింగ్ అనేది ఇష్టమైన వారి కోసం చూడవచ్చు, అలాగే భార్యాభర్తలు కూడా చూడవచ్చండి. మీరైతే ఒక నెంబర్ మనసులో అనుకున్నారు కదండి. ముందుగా ఎవరైతే ఫస్ట్ నెంబర్ అనుకున్నారో వారి గురించి అయితే తెలుసుకుందాము. మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ తాకారో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయండి. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వారు లవ్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్గా అయితే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వారైతే ఇలా కూడా అనుకుంటున్నారు, మీరు కూడా వారి గురించి ఇలాగే ఆలోచిస్తున్నారు అని. మీరు కూడా ఆ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వలన కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. మీ కుటుంబం అయి ఉండవచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు, లేదంటే ధనం అయి ఉండవచ్చు. రీజన్ ఏదైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య అంతరాలు అయితే కనిపిస్తున్నాయి. మీ ఇద్దరూ కలవటానికి కొంచెం సమయం పడుతుంది. మీరైతే వారి కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నారు. వారైతే ఇలా అనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను, నా పర్సన్ కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తుంది. వారినైతే మీరు చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారు అని, మీది చాలా స్వచ్ఛమైన మనసు అని అయితే వారు అనుకుంటున్నారు. జీవితంలో ఏం జరిగినా సరే మీ చేయి మాత్రం ఏమాత్రం వదలకూడదు అని అయితే వారు అనుకుంటున్నారు. ఏ కారణాల వల్ల ఆ వ్యక్తి మీ నుండి దూరం అవ్వాలి అని అనుకోవడం లేదు. మీ మీద అయితే చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మిమ్మల్ని కలుద్దామా, ఎప్పుడు మీతో మాట్లాడుదామా, మీతో ఎక్కువ సమయం అయితే గడపాలి అని వారు ఆలోచిస్తున్నారు. ఫస్ట్ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీరైతే ఇలా అనుకుంటున్నారు, వారు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండరు, వారు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు, ఎక్కువగా సీరియస్గా ఉంటారు అని, ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అని, చాలా పట్టుదల మనిషి అని, సక్సెస్ సాధించే వరకు కూడా దేనిని వదలరు అని. ఆ వ్యక్తి గురించి అయితే మీరు ఈ విధంగా పాజిటివ్గా అనుకుంటున్నారు. వారైతే ఇలా అనుకుంటున్నారు, మీరు చాలా బుద్ధిమంతులు అని. మీరు చదువుకుంటూ ఉంటున్నా, లేదంటే ఉద్యోగం చేస్తూ ఉంటున్నా, దానికోసమే మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు అని. వారైతే మీ గురించి చాలా చాలా మంచిగా అనుకుంటున్నారు. మీది కష్టపడే తత్వం అని, మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అని, చదువు పైనే ఎక్కువగా చేసి పెడతారు అని, చేసే పని మీదే చేసి పెడతారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ బిహేవియర్ అన్నా, మీరన్నా, మీ పద్ధతన్నా ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం. చిన్న వయసులోనే హుందాగా కనిపిస్తున్నారు. అంటే మీకు అన్నీ తెలిసిన వ్యక్తిలా వారికి కనిపిస్తున్నారు. అంటే ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిలా అయితే వారికి మీరు కనిపిస్తున్నారు.
మీరైతే ఆ వ్యక్తికి చాలా చాలా నచ్చుతున్నారు. మీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఎలాగైనా సరే మీతో జీవితం పంచుకోవాలి అని అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ నెంబర్ అండి. మీరు ఎవరిని తలుచుకుని రెండవ నెంబర్ తాకారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందామండి. వారికైతే మీ మీద చాలా అంటే చాలా మంచి ఆలోచనలు ఉన్నాయండి. మీరు ఏ పని చేసినా సరే అది సరైనదిగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు అందరికీ కూడా న్యాయం చేస్తారు అని, ఎదుటి వారిని ఏమాత్రం కూడా తప్పు పట్టరు అని, అన్నిటినీ కూడా మీపైనే వేసుకుంటారు. నేనే తెలుసో తెలియకో తప్పు చేశానేమోనని అనుకుంటారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి బాధ కలిగినా సరే నేను మాత్రం న్యాయంగా నడవాలి అని అయితే మీరు అనుకుంటారు. ధర్మాన్ని విడిచిపెట్టరు. సత్యాన్ని ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. అధర్మ మార్గంలో నడవరు. మీ మంచి గుణాలన్నీ కూడా వారికి బాగా నచ్చుతున్నాయి. వారైతే మిమ్మల్ని చాలా చాలా పాజిటివ్గా చూస్తున్నారు. మీ మీదైతే వారికి చాలా నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా సరే చాలా కరెక్ట్గా చేస్తారు అని. మీరు ఇంటికి పెద్దవారై ఉండవచ్చు, లేదా మీరే ఇంటిని నడుపుతూ ఉండవచ్చు. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి కోసం ఈ వీడియో చూస్తూ ఉండవచ్చు, లేదా మీపైన ఆధారపడిన ఆ వ్యక్తి కోసం చూస్తూ ఉండవచ్చు. వారైతే మీ గురించి మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు చేయరు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య మాటలు లేకుండా ఉండవచ్చు, మీరు అనుకుంటూ ఉంటారు. వారైతే నా గురించి ఏం ఆలోచిస్తున్నారో అని అనుకుంటూ ఉండవచ్చు. వారైతే ఇలాగే అనుకుంటున్నారు. వారిని మీరు ఎలాగైనా అర్థం చేసుకుంటారు అని. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే వాటిని ఇట్టే మర్చిపోయి మీరు వారిని మళ్ళీ కలుస్తారు అని, మాట్లాడుతారు అని, ఆ వ్యక్తికి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తారు అని, మీ మనసు చాలా మంచిది, మీరు చాలా గొప్పవారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. మీరు దొరకడం అయితే ఆ వ్యక్తి చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతులు ఉండరేమోనని ఆ వ్యక్తి మీ గురించి గొప్పగా అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీపైన అంత నమ్మకం ఉంది. మీరంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టమన్నమాట. కాబట్టి మీరు దొరకడం ఆ వ్యక్తి ఒక గోల్డెన్ ఛాన్స్లా భావిస్తున్నారు. ఈ ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు మూడవ నెంబర్ అండి. ఎవరి గురించి అయితే ఈ నెంబర్ కోరుకున్నారు, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మంచి పర్సన్గా అనుకుంటున్నారు. వారు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నారు. మీరైతే ఆ వ్యక్తికి చాలా ప్రేమను ఇస్తున్నారు అని, జీవితాంతం అదే ప్రేమను ఇస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే బంధాలకి ఎక్కువగా విలువ ఇస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఇటువంటి వారు తన లైఫ్లో ఉంటే తన జీవితం బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు చాలా మంచివారు అని, మీరు చాలా అందంగా ఉంటారు అని, అలాగే వారిని చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటారు అని, తననే కాకుండా తన ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటారు అని, మీరైతే ఫ్యామిలీని బాగా నడపగలరు అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి ఎలాగైనా సరే మీరు ఆ వ్యక్తి జీవితంలో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని తప్ప మరెవరినీ కూడా ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారు మీ ప్రేమకి మీకు దాసోహం అయిపోయారు. అంత ప్రేమనైతే మీరు ఆ వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తికి మీరు తప్ప మరెవరూ కూడా కనిపించడం లేదు. ఎవరు తనని చూసినా సరే, ఎవరు తనని ప్రపోజ్ చేసినా సరే నో అని చెబుతున్నారు. ఎందుకంటే తన మనసు నిండా మీరే ఉన్నారు. ఎప్పటికైనా సరే ఒకటవుతాము, వివాహం చేసుకుంటాము అని వారు మీ గురించి అయితే బలంగా నమ్ముతున్నారు అనుకుంటున్నారు. మూడవ నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి అయితే మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా రోజుల నుంచి అయితే ఉంది. అయినా సరే ఆ వ్యక్తి మిమ్మల్ని కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు. అసలు మీరేమిటో వారికి కొంచెం కూడా అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి మీరు వారికి చాలా మంచిగా కనిపిస్తున్నారు, ఒక్కొక్కసారి చాలా చెడ్డగా కనిపిస్తున్నారు. అలాగే ఇలా కూడా అనుకుంటున్నారు, తన జీవితంలో అన్నీ కూడా మీరే అని. అలాగే ఒక్కొక్కసారి ఇలా కూడా అనుకుంటున్నారు, జీవితంలో వచ్చిన కష్టాలన్నిటికీ కారణం మీరే అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సతమతమైపోతున్నారు. మీరైతే చాలా జ్ఞానవంతులు, అందరూ కూడా మీకు స్నేహితులైపోతారు.
మీకు ఫ్యాన్స్ అయిపోతారు. మీరు అందరికీ కూడా లోకప్రియులు. వారు కూడా మిమ్మల్ని అలాగే చూస్తున్నారు. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఏమాత్రం వారి వల్ల కావటం లేదు. మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అనైతే వారు అనుకుంటున్నారు. మీరు ఏదైనా ఒక పని చేస్తే అందులో మీరు చాలా చాలా సఫలత సాధించే వ్యక్తి అనైతే వారు అనుకుంటున్నారు. మీకైతే అన్నీ ఉన్నాయి. మీరైతే వారికి ఒక అయస్కాంతంలా కనిపిస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అని, మీతో అందరూ కూడా కలివిడిగా కలిసి సరదాగా ఉంటారు అనైతే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీపై చాలా గౌరవం ఉంది. వారికి భయంగా అనిపిస్తుంది. మిమ్మల్ని వదలకూడదు, మీ నుండి దూరంగా వెళ్ళకూడదు అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఒక్కొక్కసారి మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి నెగిటివ్గా అనిపిస్తున్నాయి. వారు ఇలా కూడా అనుకుంటున్నారు. నేను ఈ విధంగా ఆలోచించడం తప్పేమో అని అనుకుంటున్నారు. ఎలాగైనా మీతో కలిసి ఉండాలి, మీతో జీవించాలి అని అయితే వారు అనుకుంటున్నారు. తప్పకుండా మీరు ఇష్టపడిన వ్యక్తి అయితే మీ వద్దకు వస్తారండి. మీరు కలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. బాబాగారి ఆశీర్వాదం మీపై ఉంటుందండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగు కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబా సందేశంలా భావించండి. సర్వేజన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.